ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ను రవిశంకర్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రియాజ్కు కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. రియాజ్ తనకు సోదర సమానుడని, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తే ఏ రోజైనా మంచి గౌరవం లభిస్తుంది అనటానికి రియాజే ఉదాహరణ అని కంది రవిశంకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, దేవేళ్ల భాస్కర్రావు, చిరంజీవి, చిట్టం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్ బాబు, శ్రీదేవి, రాజేష్, ప్రమీల, కోమలి, దండే అనిల్, దండే సతీష్, ఆరిగి శివ, మనోహర్, జానకిరామ్, ఈదుపల్లి మణి, బొందిల మధు, నరేష్, కొల్లా సుఖదేవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని, జయ హో జనసేనాని. స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ప్రజల గంట నీరు ఆపగలుగు రాజే ఇతడు. ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు. ఆత్మయువత ఆకాంక్షల సారథివయ్యావురా, అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా. కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా. నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని, జయ హో జనసేనాని. తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. జన జన జన
పల్లెలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు, పవనన్న సయ్యని కథని తొక్కు, మతిలేని పాలనకి మంటే పెట్టు, మన బతుకులు మార్చే దండోరా కొట్టు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న, సింహమై కదిలినాడు రో మాయన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. ఓలప్ప మాయప్ప ఉద్దాను గున్నప్ప, ఉద్దాను రోగుల ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి, ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధలు తన బంటూ తన సొంతం చేసినాడు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న, సింహమై కదిలినాడు రో మాయన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. పరశురాముడొచ్చినాడు రో చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ, లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ దిక్కుమాలిన రాజ్యంలోన, అరే అన్నదాతల ఆయువు కోసం అండదండ నిలిచినాడు, అక్రమాలు కడిగినాడు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న, సింహమై కదిలినాడు రో మాయన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. ఓరన్న మాయన్న అలుపొచ్చిన ఆంధ్రన్న, అష్ట కష్టాలు పాలు అవ్వొద్దన్న, ఈ రక్కసులి వలలో చేప అవ్వొద్దన్న, మన పిల్లల బతుకు బాగు చూడాలన్నా, ఆంధ్రుడు అని అనిపించు పవనన్నను గెలిపించు. జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలనొస్తుందన్నో పెద్దన్న, జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలనొస్తుందన్నో పెద్దన్న. పరశురాముడొచ్చినాడు రో చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న, సింహమై కదిలినాడు రో మాయన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న, రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. చాలామంది నాకు జనసేన పార్టీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తి. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మరలా పార్టీ పెడతాను, ఆ రోజు నేను పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు అన్నయ్యతో
తోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండవ మాట చేయము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు, అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆశామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మన అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానివ్వండి, చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెనుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా, కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి రావడానికి ముందు వెనక కొంత టైం పట్టిద్దేమో, కానీ జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం కల్పించింది. ఈరోజు నాకు మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా జనసేన పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన, డివిజన్లో మనం విజయబావుట ఎగరవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మన అందరం కూడా ఉంచేటట్టు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జనసేన పార్టీ సోదరులకు, వీర మహిళలకు, అలాగే పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిత్వం చూసి మన పార్టీలో చేరినప్పటి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు కూడా నాకు పూర్తిగా తోడ్పాటుగా ఉండి పార్టీ విజయవంతం చేయడంలో కూడా ఆయన ఎన్నికల తర్వాత కృషి చేసినటువంటి సందర్భం. ఈరోజు పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఒకే మాట చెప్పాడు, నేను నీ శ్రేయోభిలాషిగా, నీకు అన్నగా నేను నీ ముందు నీకు నా కాంప్లెక్స్లో నేను సత్కరించుకుంటాను, నువ్వు రావాలి, జనసేన పార్టీ తరఫున ముందు నేనే సత్కరిస్తానన్నప్పుడు నాకు నిజంగా నోటమ్మట మాట రాలేదు. లైవ్ కార్పొరేషన్గా నియమితులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను నేను, తమ్ముడు అని, అన్న అంటాడు ఎంతమందిలో ఉన్నా. రియాజ్ గారిని మొదటిసారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక ఉదాహరణ, నమ్మితే ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకు రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి. నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఏ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఒక 4 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ సీట్లు పంపిణీ అన్నీ జరిగిన తర్వాత మేము యాదృచ్ఛికంగా ఒక ఏరియాలో క్యాన్వాస్కి వెళ్తున్నాం, వెహికల్స్లో వెళ్తున్నాం. గంటాపాలెం కాడ అనుకుంటా రియాజ్ గారు మరి నలుగురు నిలబడి జనసేన క్యాన్వాస్ చేస్తున్నారు. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నాను. విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉంటుంది దానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి
ఫ్యాన్స్ ఉండేంత ప్రేమ పార్టీల మీద ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఫ్యాన్స్ గుండెల్లో నుంచి అభిమానం ఉంటుంది నాయకుడి మీద. అట్లా ఫ్యాన్స్ నుంచి వచ్చిన నాయకుడిగా 10 సంవత్సరాలు పార్టీని స్థాపించినప్పటికీ 2014లో పోటీ చేయకపోయినా 2019లో ఎన్నికల్లో పోటీ చేయటం, 24లో మన జనార్దన్ గారి గెలుపులో పనిచేయటం, ఇవన్నీ కూడా దగ్గరగా చూసాం. ఎంతో నిబద్ధతతోటి పార్టీ సైనికుడిగా పనిచేసిన దానికి గుర్తింపే ఈ పదవి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. నేను చూస్తూ ఉంటాను. నాకు ఈ పోయిన మున్సిపల్ ఎలక్షన్ దగ్గర నుంచి కూడా నాకు రియాజ్ గారితో పరిచయం. అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఎంతో ప్రేమగా ఉండటం. తర్వాత మన ఈ ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా జన సైనికులు, మన మహిళలు వీళ్ళందరితో కూడా అసోసియేషన్ ఏర్పడటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ప్రేమతోటి రియాజ్ పట్ల కానీ రియాజ్ వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇవన్నీ కూడా ఒక కుటుంబంలాగా జన సైనికులందరూ కూడా మహిళలు కానీ ఇట్లాగే భవిష్యత్తులో కూడా మీ అందరూ కలిసిమెలిసి మీ అందరూ ప్రయాణం చేయాలని చెప్పి, అట్లాగే రియాజ్ గారికి ఇంకా మంచి పదవులు భవిష్యత్తులో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా రియాజ్ గారండి నాకు అందుకే నా మిత్రుడు, నా సోదరుడు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేమెవరో కష్టపడాలి, వాస్తవం చెబుతున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు. నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు రాజకీయాలకు లేను, తనకి తప్పలే. తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామని జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివిజన్ అనేది ఉండదండి. ఆయన కృషి, ఆయన దయ అన్నీ ఉన్నాయండి. మా అన్ని బ్లెస్సింగ్స్ బట్టి మన పార్టీకి కూడా, మన పార్టీ సభ్యులన్నా కూడా ఎంతో గౌరవం. అన్నీ చేస్తుంటారు. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి. మన ఇబ్బందులు మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది. లాస్ట్ 5 years గవర్నమెంట్ లేదు. ఆ గవర్నమెంట్ స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు. కానీ ఎన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం. నేను కూడా అంతే, బిజినెస్లో ఎంతో కష్టపడ్డాను. అది ఈరోజు సక్సెస్కి మీకు వచ్చింది. ఈరోజు సక్సెస్ కాబట్టి అందరూ ఇక్కడ కూర్చోమని మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి. రియాజ్ గారికి ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో చూడాలని నా మిత్రుడు, నా తమ్ముడు, చాలా ఆనందంగా ఉంది నాకు. వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం. ఒక 1/2 hour ముందు కూడా మేము మాట్లాడుకున్నాం, నీకు పడితే రియాజ్ ఏ ఇబ్బంది లేదు మనకు వచ్చిద్దని. కానీ కరెక్ట్గా 1/2 hour తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేశాను, మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మా ఇంట్లో సభ్యుడికి వచ్చినట్లు మా కుటుంబం అందరం, మా పిల్లలు మేము అందరం ఆనందపడ్డాం. అలాంటిది మీ అందరూ సహకారం ఇచ్చి ఆయన పక్కనే ఉండి ఈ రోజు దాకా ఆయన్ని పాపం మీరు ఎంతో అండగా నిలబడినందుకు వీర మహిళలకి అండ్ వీర కార్య మొత్తం అందరికీ, వీర సభ్యులందరికీ, నెక్స్ట్ వీర ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ పెద్దవాళ్ళు వెనకాలండి ఎంత పార్టీని ఎప్పుడు దీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకొకసారి నేను నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీని ప్రకాశం జిల్లాలో నిలబెట్టిన వ్యక్తి. మేము అతి సామాన్యులం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము వస్తే ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉండి రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని రియాజ్ అన్నను చూసి మేము చాలా నేర్చుకున్నాము. మేము ఈరోజు ఇంత ధైర్యంగా ఇంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాము, ఇలా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం రియాజ్ అన్న వల్లే. రియాజ్ అన్నకి ఇంత మంచి పదవి వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. అన్ని ఇంకా మంచి పదవులు రావాలని, ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ రియాజ్. ఆయనతో పాటు నడవడం జరిగింది. ఆయన చేసింది నేను చెప్పడం కాదు, పార్టీ కోసం తను ఒక సైనికుల్లా పనిచేశాడు. కష్టకాలంలో
అవినీతి జగన్ రెడ్డి ఆ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద పోరాడిన వ్యక్తి. ఆయన వెంట నడిచిన వీర మహిళలు కానీ అభిమానులు కానీ ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే కొద్దిగా అటు ఇటు ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆయనతో మొదలైంది. ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తారని ఆయన ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. నిజమైన నాయకుడు చెప్పిన మాట ఎవరైనా విన్నారంటే కొంతమందే వింటారు. వాళ్ళు విన్నాడు కాబట్టే తనతో పాటు 10 మందిని నాయకులుగా వీర మహిళల్ని కానీ కార్యకర్తలు కానీ నా ఓటర్లు కానీ తయారు చేశారు. ఎందుకంటే మేమందరం సాధారణ మధ్యతరగతి వ్యక్తులు, సాధారణ అభిమానుల నుంచి వచ్చిన వాళ్ళు కరుడు కట్టిన జన సైనికులుగా ఉంటారనేది ఉదాహరణే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ. అలానే చివరిగా ఒక మాట, పార్టీ 2024 తర్వాత ఎలక్షన్ తర్వాత రవాణా పార్టీలో చేరడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు నుంచి అందరితో కలిసిమెలిసి, అంటే పార్టీ స్వార్థం కోసం పార్టీలో చేరలేదు. పార్టీ నాయకుడు పిలుపు మేరకు చేరి పార్టీ సైనికులు కానీ వీరమహిళలు కానీ అందరితో అభిమానులతో కానీ కలిసిమెలిసి కార్యక్రమాలు పాల్గొంటూ తను కూడా ఒక తోటి జన సైనికుడిగా, అంటే ఆయన స్థాయిలో ఆయన అంత అవసరం లేదు కానీ ఒక తోటి జన సైనికుడిగా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అన్న మీరు రియాజ్ అన్న ఇలానే రామలక్ష్మణులాగా ముందుకు వెళ్ళి పార్టీ బలోపేతం కోసం కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి. మీ ఇద్దరు వెంట అందరం ప్రతి ఒక్కరం నడుస్తామని తెలియజేస్తున్నాం.